నెల్లూరు జిల్లా పొదలకూరులో తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కలగట్ల సందీప్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం నుంచే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అవినీతికి పాల్పడ్డాడు అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తున్నాడని, పొదలకూరు మండలంలో మాజీ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. సర్వేపల్లిలో మీ అవినీతితో విసిగిన ప్రజలు మిమ్మల్ని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పటి నుంచి ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత నుంచి గెలుపొందిన వారం నుంచే మతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్టానుసారం అప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మీరు అనుకున్నట్టు సోమిరెడ్డి అవినీతి పరుడైతే మీ యొక్క ఈ మండలాలు పొదలకూరు మండలం అయితేనేమి, టీపీగూడూరు అయితేనేమి, ముత్తుకూరు అయితేనేమి, మనుబోలు అయితేనేమి, మనుబోలు తదితర వెంకటాచలం మండలాలు ప్రజలందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఉండాలా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. గత 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చివరిలో మంత్రిగా కూడా పనిచేశారు. మీరు పొదలకూరు మండలానికి, మీ సొంత మండలం అని చెప్పుకుంటున్న పొదలకూరు మండలానికి మీరు చేసింది ఏంది? 4 కోట్ల చిల్లర పెట్టి పొదలకూరు పంచాయతీ ప్రజలు మినరల్ వాటర్ తాగాల తక్కువ ధరకని ఉద్దేశంతో మా నాయకుడు 2014లో ఓడిపోయినప్పటికీ అప్పటికి ఎమ్మెల్సీగా ఉండి గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్ను తీసుకొచ్చి చేస్తే ఆ కాంట్రాక్టర్లను బెదిరించి అది ఆపేశావు. ఎప్పుడైనా ఒక్క రైతు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు, ఒక్క రోజైనా రైతులకి అందించే పనిముట్ల గురించి అయితేనేమి, వాళ్ళకి ధాన్యం గిట్టుబాటు ధర గురించి అయితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడేవా? జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఒక్కరోజునయా మా ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ గిట్టుబాటు ధర చాలు పెంచమని చెప్పి అడిగేవా? అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2018లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నారు, కనీసం ఇది ఒక పుట్టుకి మీరు ధర పెంచండి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి వెంటనే అర్ధరాత్రులు కూడా ఉండి పనులు చేయించుకొని వచ్చి రైతులకు మేలు చేసిన కారణంత. ఎప్పుడైనా ఒకటే ఆలోచించుకోండి, ఆ రోజు ఏదైతే ఈ కరెంటు టవర్లో ఉంటే రైతులకి 50,000 లక్ష రూపాయలు ఇస్తూ ఉంటే దాని మీద పోరాటం చేసి రైతులకు 3 లక్షలు తెచ్చిన ఘనత సోమిరెడ్డిది, 6 లక్షలు తెచ్చిన ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అనేక ఉద్యమాలు చేసి నిన్నగాక మొన్న గిరిజన సమస్యల మీద కూడా గిరిజనుల్లో చాలామంది ఈరోజు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే గిరిజన సదస్సు పెట్టి ఈరోజు గిరిజనులకు సాయం చేసిన ఘనత కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. ఈరోజు మీలాగా కోట్ల ఆస్తులు అవినీతిగా సంపాదించుకొని ఈరోజు కోట్లు కూడబెట్టుకొని ఇల్లులు కట్టుకునేది కాదు. మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని పేద ప్రజలకి సాయం చేసిన వాడు. అదేవిధంగా ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చిగా ఇక్కడ ఆయన చించా నాయకులు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పెత్తనం చేసి పంచాయతీ పెత్తనం చేసే నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేదో ప్రజలకు ఉత్తరిచ్చామనే విధంగా. ఈరోజు నువ్వు గత సంవత్సరం ఏ విధంగా తిరిగి ఓట్ల కోసం అదేదో నాటకాల టైప్లో వేస్తూ ఉంటాడనమాట, షో చేసుకొని తిరిగావు. ఈరోజు ప్రజలకి నువ్వు పంచాయతీ తరపున రావాల్సిన వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఎవరైనా అడిగితే మాకేం చేసావా, మీరు పోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అడగమంటావు. నీకు ఎందుకు ఓట్లు వేసాం పంచాయతీగా? ముందు అది చూసుకొని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడాలి. అదేవిధంగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి, ఏదైతే చర్చకి రాండి. ఈరోజు ఉదయాన్నే అక్కడెవరో తాగుతూ ఉంటే దాన్ని ఫోటో తీయడం, ఆమెను ఫేస్బుక్లో పెట్టడం. ఒక్కసారి మనకు అందరూ చూసుకో, మనం 2014లో చీప్ లిక్కర్ తెచ్చాం,
మన వల్ల ఒక వ్యక్తి అప్పు అనే వ్యక్తి జైల్లోనే చచ్చిపోయాడు. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. మన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పెడుతూ తప్పుడు దోవలో జనాభాని తీసుకొని వస్తున్నాడు. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు 2023లో కండలారి డ్యాము నిండు కుండలాగునింది. ఈరోజు పొదలకూరు చెరువులో చూడండి నిండు కుండలాగుంది. ఆ రోజు చెరువులో నీళ్లు లేవు. ఆ చెరువు కింద 150 ఎకరాలు వ్యవసాయం చేసే భూమి ఉండింది. నీ హయాంలో పంటల రైతులు నష్టపోయారు. ఈరోజు మా హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దయ వల్ల లిఫ్ట్ కెనాలు తెలుగు గంగా కాలువ నిండు కుండలాగా మారుతుంది. చెరువు నిండు కుండలాగుంది. అది ఎవరి వల్ల కారణం కనుక్కోవయ్యా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు కరోనా ప్యాలెస్లో కూర్చొని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పుకునే బ్రాండ్ ఒకటి ఉంది. మన పొదలకూరులో నిమ్మకాయల యాడ్ ఎవరు తెచ్చారు? ఆ నిమ్మకాయల యాడ్ అభివృద్ధి ఎవరి వల్ల అయింది? వాటర్ అది ఎవరు తెచ్చారు? పొదలకూరు మండలంలో హాస్పిటల్ ఎవరు తెచ్చారు? చెప్పుకుంటా పోతే బ్రాండ్ ఎంతో సోమిరెడ్డి గారికి ఉంది. మీకు ఏ బ్రాండ్ ఉంది? చీప్ లిక్కర్ బ్రాండ్ ఉంది. ఏందయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకకైనా మానుకొని తప్పుడు దావలు పోకుండా మంచి దావ నిల్లి ఇంకైనా గెలవాలని ఉద్దేశంతో ఉండు. నువ్వు అసలు గెలవలే, మాకు తెలిసింది. ఇంకా 10 ఏళ్ళైనా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు, నెక్స్ట్ మినిస్టర్గా ఉంటారు. రైతులకి ఉపయోగపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.